హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైంద్విరో అండి. ఈరోజు మన ఛానల్లో నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నేనైతే వీకెండ్లో వెళ్ళానండి. గేట్ నెంబర్ 1కి వెళ్తూ ఉంటేనే మనకి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో చాలా కలెక్షన్ అనేది ఉంది. సో కలెక్షన్ అయితే ఒకసారి చూసేద్దాము. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా ఆల్రెడీ ఒకసారి వీడియోలో చూపించాను. ఇక్కడ ఈ గేట్ నెంబర్ నుంచి వెళ్తుంటే నాకు ఇంకా కొంచెం కొత్త డిజైన్స్ అయితే కనిపించాయి. తను చెప్పడం 500 రూపీస్ చెప్పింది. మనం 200-250కి అడిగితే మాత్రం ఇస్తుంది. అండ్ దీనికి జిప్ కూడా ఉంది, స్టోరేజ్ కూడా నీట్గా ఉంది, ఎక్కువే ఉంది, బాగుంది. క్వాలిటీ కూడా ఆ ప్రైస్కి అయితే ఓకే అని చెప్పచ్చు. అలాగే పక్కన దుప్పట్టాస్ ఉన్నాయి. ప్రజెంట్ ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ దుప్పట్టాసు. ఇక్కడైతే 750 రూపీస్ చెప్పారు ఈ దుప్పట్టా. నాకు ఆన్లైన్లోనే చాలా తక్కువ కొందేమో అనిపించింది. కాకపోతే ఈ దుపట్టా క్వాలిటీ బాగుంది. నాకు ఆన్లైన్లో వాటికన్నా ఇది బాగుంది. ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ క్వాలిటీ కానీ బాగుంది. ఇది లేస్ కూడా మంచిగా వచ్చిందని చెప్పచ్చు. అండ్ ఇవన్నీ మిర్రర్స్, రియల్ మిర్రర్స్, అంటే అట్లా గమ్తో పెట్టేశారు అంతే, స్టిచ్ ఏం చేయలేదు. కానీ బాగున్నాయి డిజైన్స్ కూడా మల్టీ కలర్గా. అంటే మనం ఏ డ్రెస్ మీదకైనా, కుర్తీ సెట్ మీదకైనా ఈజీగా మ్యాచ్ చేసుకునేలా ఉన్నాయి. ఇవి క్వాలిటీ బాగుంది కానీ 750, ఫైనల్గా 650కి అయితే ఇస్తున్నారు. సో నేను ఇంకా వేరే షాప్లో అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి, వీళ్ళ దగ్గర కూడా ఒకసారి చూద్దాము. వీళ్ళు చెప్పటమే 500 రూపీస్ చెప్పారు. క్వాలిటీ అయితే చేంజ్ ఉందండి దానికి దీనికి. అది ఇంకా చాలా బాగుంది ఇంతకుముందుది. 500 రూపీస్ చెప్పారు. నేను ఇది బార్గెనింగ్ చేస్తున్నాను అనమాట 250కి. బట్ వాళ్ళైతే 300-350 ఫైనల్ అని చెప్పేశారు. కానీ బాగుంది, ఇది కూడా బాగుంది. కాకపోతే ఫ్యాబ్రిక్ కొంచెం పల్చగా ఉందన్నమాట. ఇది ఇందాకైతే కొంచెం బాగుంది క్వాలిటీ. అండ్ లేస్ కూడా ఇది మామూలు క్యాజువల్గా ఉంది లేస్ కూడా. ఇలాంటి చాలా స్టాల్సే ఉన్నాయి బయట, అయితే చెక్ చేయండి. అండ్ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు. నాకైతే ఇలాంటివి బయట తీసుకోవడం బెటర్ ఆన్లైన్ కన్నా. అండ్ దట్టు ఎగ్జిబిషన్ లోపల కూడా టూ మచ్ ప్రైసెస్ అయితే కోట్ చేస్తున్నారు. 1000 రూపీస్ అలా చెప్పారు. సో ఇలాంటి కావాలనుకుంటే మనం బయట చెక్ చేసి తీసుకోవడం బెటరు. అండ్ వీళ్ళైతే ఫైనల్గా నాకు 350 రూపీస్ 400కి ఇస్తున్నారు. అంత గుర్తులేదు, కానీ 300 రూపీస్ కూడా ఇస్తానని చెప్పలేదు. 400 రూపీస్ చెప్పారు ఫైనల్గా. నేను 250కి అడిగాను. ఇక్కడ కూడా ఉన్నాయి ఈ స్టాల్లో కూడా, ఒకసారి అడుగుతా నేను. ఈవిడైతే 300కి ఇస్తా అన్నారు ఫైనల్. ఈవిడైతే 250కి అడిగాను. సో వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే, ఈ 50 రూపీస్ తగ్గిస్తారు అనుకున్నాను. కానీ వాళ్ళు మాత్రం 300 ప్రతి ఒక్కళ్ళు. నేనైతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ చూసి తీసుకుంటాను. నేను లాస్ట్ డే వెళ్తాను మళ్ళీ, అప్పుడు కూడా ట్రై చేస్తాను. రాలేదంటే ఇంకా 250కే తీసుకుంటాను. యాక్చువల్గా నేను గేట్ నెంబర్ 1 నుంచి వెళ్తే నాకు యూపీఐ పేమెంట్ కనిపించింది ఇక్కడ. అసలు ఫస్ట్ టైం అండి నుమాయిష్ వాళ్ళు యూపీఐ పేమెంట్తో ఇలా పెట్టి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే మనకి ప్రతిదీ చేంజ్ ఉండదు కదా. అండ్ దట్టు 40 మనకి 80 రూపీస్ చేంజ్ కావాల్సి ఉంటుంది. సో అందుకనేసి చక్కగా పేమెంట్ పెట్టి మంచి పని చేశారు. అండ్ ఫుల్ క్రౌడ్ ఉన్నారండి వీకెండ్స్లో. అయ్యో బాబోయ్, నిజంగా వీళ్ళ ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారో బాబు అనిపించింది, అంత క్రౌడ్ ఉన్నారు. నేను లోపలికి వెళ్ళేసరికి ఈ టైం ఏందనమాట. బయట షాపింగ్ చూసుకుంటానికి నాకు 1.5 hours టైం పట్టింది. చాలా షాపింగ్ ఉంది అండ్ నాకు నచ్చినవి ఉన్నాయి. బడ్జెట్ కూడా చాలా మంచిగా అనిపించాయి. లోపలికి రాగానే నాకు కొన్ని నచ్చేసాయి. ఫాస్ట్గా చూసుకుంటున్నాను, ఎందుకంటే జనం మొత్తం ఏరేస్తారని. ఈ డ్రెస్ కూడా బాగుంది, క్యూట్ ఉంది. అండ్ మ్యాక్సీ లెంత్లో వచ్చింది. కొంచెం మిడ్డీ లెంత్లో వస్తే బాగుండేది. మ్యాక్సీ లెంత్లో ఉంది, అయినా ఓకే అని చూస్తున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 600 రూపీస్. అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టేసి ఉన్నాయి. వీకెండ్ కదా, నాకు ఇది ట్రై చేసేసాను అక్కడే. నేను ట్రై చేయకుండా అసలు తీసుకోవట్లేదండి. లాస్ట్ ఇయర్ అయితే 4000 పెట్టి ఒకే చోట తీసేసుకున్నాను, కానీ నాకు అసలు అది ఒక్కటి కూడా ఫిట్ అవ్వలేదు. సో అందుకనేసి నేను ఈసారి అన్నీ ట్రై చేసే తీసుకున్నాను. అలా ఫిట్ అవ్వక మా మరిది వాళ్ళ వైఫ్కి ఇచ్చేసాను అనమాట డ్రెస్సెస్ అయితే. సో అందుకనేసి మ్యాక్సిమం ట్రై చేసే తీసుకున్నాను. ఏది తీసుకున్నా ఏం పర్లేదండి, మీరేం షై ఫీల్ అవ్వద్దు. అందరూ డ్రెస్ మీద వేసుకోవటానికి ప్రాబ్లమే లేదు. అందరూ ట్రై చేసే తీసుకోండి. అందులోని ఎగ్జిబిషన్లో వాటికి మాత్రం డెఫినెట్గా ట్రై చేసే తీసుకోవాలి. డ్యామేజెస్ కూడా చూసుకోవాలి. అందుకనే నేను ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. సో ఏం పర్లేదు, డ్రెస్ మీద వేసేసుకొని ట్రై చేసుకోండి, మంచిగా ఉంటుంది.
నేను ఇది కూడా డ్రెస్ ట్రై చేసి తీసేసుకున్నాను, అది వీడియో చేయలేదు. మా హస్బెండ్ పక్క స్టోర్లో ఉన్నాను అనుకుని అక్కడ వెతుక్కుంటున్నారు నన్ను, అందుకే ఆ క్లిప్ మిస్ అయిందనమాట. ఇది కూడా ట్రై చేసి తీసుకున్నాను, బాగుంది డ్రెస్సు. కాకపోతే నాకు ఇక్కడ ప్రైస్ ఓకే అనిపించింది. కొన్ని మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి 1000 రూపీస్కే. ఇది సెట్ అనమాట, ఇది జస్ట్ జాకెట్ నేను ఇట్లా ట్రై చేశాను. అసలు జాకెట్ సరిపోతే డ్రెస్ ట్రై చేద్దాము అని, జాకెట్ కూడా సరిపోయింది, అందుకే డ్రెస్ ట్రై చేశాను. ఇది సెట్ మొత్తం 1000 రూపీస్. బాగుంది అనిపించింది, ఫ్యాబ్రిక్ కూడా ఓకే. లోపల మొత్తం డ్రెస్ మొత్తం అనార్కలి డ్రెస్ వచ్చేసింది, మొత్తం జార్జెట్లో వచ్చింది, బాగుంది. 1000 రూపీస్. సో ఓకే, లాస్ట్ డే అయితే ఇంకా కొంచెం తగ్గిస్తారనుమోనని అది తీసుకోలేదన్నమాట. వేరే డ్రెస్ తీసుకున్నాను 700 రూపీస్ పెట్టి, కవర్లో పెట్టారు కదా ఇందాక అది. ఈ జాకెట్స్ అన్నీ 300 రూపీస్. ఇది బాగుంది, దీనికి సెల్ఫ్ డిజైన్ వచ్చింది, కలర్తో ఎంబ్రాయిడరీ చేశారు. ఇది బాగుంది అనిపించింది, నేను జాకెట్ లాగా స్టైలింగ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇదైతే చూస్తే బాగుంది కదా, ఎప్పుడైనా మిడ్డీ అండ్ క్రాప్ టాప్ వేసినప్పుడు ఇది మ్యాచ్ చేస్తే బాగుంటుంది ట్రెండీగా. అండ్ ఇవన్నీ సెట్స్, మ్యాక్సీ డ్రెస్సెస్, ఈ కాటన్ అండ్ కలంకారీ క్లాత్తో స్టిచ్ చేసేసి 500-600 రూపీస్కి పెట్టారు. అసలు ఇవి వచ్చే సమ్మర్కి చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటాయి ఇవి. నేను ఆల్రెడీ తీసుకున్నాను, అందుకే ఈసారి తీసుకోలేదు. అసలు ఇవి వచ్చే సమ్మర్కి చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటాయి ఇవి. నేను ఆల్రెడీ తీసుకున్నాను, అందుకే ఈసారి తీసుకోలేదు. నేను 2 ఇయర్స్ బ్యాక్ కూడా తీసుకున్నాను. ఇవి ఏంటంటే సమ్మర్కి వచ్చినప్పటికల్లా ఆహా అని చెప్పి అవే వేసేస్తూ ఉంటాను, అంత కంఫర్ట్గా ఉంటాయని. కాకపోతే లోపల స్కర్ట్ వేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ ఇంక ఇక్కడైతే మనకు అసలు చికెన్ కర్రీ కుర్తా సెట్స్ అసలు డిఫరెంట్ కలెక్షన్ వచ్చిందండి ఈసారి అయితే. నేను మళ్ళీ నాకు నచ్చిన డ్రెస్ వేరే స్టాల్లో అడిగాను, అంతకుముందు చాలా టూ మచ్ ప్రైస్ చెప్పారు కదా, ఈసారి మాత్రం 2500 రూపీస్ చెప్పారు. కానీ అది నేను బార్గెనింగ్ చేస్తే ఫైనల్గా 1300 రూపీస్కే ఇస్తాను అన్నాడు. అది చూపిస్తాను పదండి. అండ్ ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైసెస్ పెట్టేసి ఉన్నాయి. షిఫాన్ ఫ్యాబ్రిక్లో చికెన్ కర్రీ వర్క్ చేసేసి ఉన్నాయి, రయాన్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసి 350 రూపీస్కే సెట్స్ ఉన్నాయి, కుర్తా సెట్స్. జస్ట్ వావ్, అసలు ఫ్యాబ్రిక్ అయితే నేను టచ్ చేసి చూసానండి, బాగున్నాయి, ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ చాలా వరకు మీకు ఆన్లైన్లో కన్నా డెడ్ చీప్కి అయితే ఇక్కడ దొరుకుతాయి, డెఫినెట్గా దొరుకుతాయి. అంత మంచి కలెక్షన్, సూపర్బ్ ఉంది. ఈ దుపట్టాస్ చూసారు కదా, ఇది కొంచెం ఎక్కువ మిర్రర్స్ అతికిచ్చారు. ఎంత మిర్రర్స్ ఉంటే అవన్నీ అతికిచ్చినాయి, మనం వేసుకున్నప్పుడు మొత్తం మెడకి చేతికి గీరుకుపోతాయి, అంత మిర్రర్స్ ఉన్నాయి దానికి. అన్నీ కూడా రియల్ మిర్రర్స్ కదా గైస్. ఆల్రెడీ నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీకు కలెక్షన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ, టేక్ కేర్.